నమస్కారాలండి. మన మానవ లోకాన ప్రతి తరానికి కూడాను కోట్లాది మంది పుడుతూ వారి యొక్క జనవంతుగా జీవనాలు సాగిస్తూ ఆ విధంగా మానవ మనుగడ అనేది తరలిపోతూ ఉండును. అయితే మన మానవ జాతి నాగరికత సృష్టించుకుంది కనుక ఇక 199 మంది దాని ద్వారా బతుకు పోరాటం కోసం ఇక దానిలోనే జీవనం సాగిస్తూ ఏదో సాధించుతున్నట్లుగా, అంటే భూసంపద ఉత్పత్తి చేయటము, ఇక భూసంపదను కొందరు దాచుకోవటము, ఇదే జీవన పోరాటంగా ఆ విధంగా బ్రతుకుపై 7 పొరలు వేసి ఆ విధంగా ఎవరి కుటుంబం కోసం వారు, ఇదే కదా మానవ జాతి యొక్క జీవనయానము. అందులోని భాగంగానే రైతులు, వృత్తి పనులు, ఉద్యోగస్తులు ఈ మార్గంలోనే కుటుంబం యొక్క జీవన విధానాన్ని సాగిస్తూ ఇక దీనిలోనే పోటీ పడుతూ ఏదో సాధించుతున్నట్లుగా భ్రమిస్తారు. ఇక ఆ విధంగా నాగరికతను అడ్డం పెట్టుకొని భూసంపదనంతా లాగి కుప్పలు పెట్టుకోవటం, తోటి వారి శ్రమశక్తిని కూడా లాగేసుకోవడం, ఈ విధానమే ఘనకార్యం అని అందరూ నమ్ముతుంటారు. ఇక నూటికో కోటికో ఒక్కరు మాత్రం వారు పుట్టి బుద్ధిరిగిన నాడు ఇదంతా కూడా గ్రహించి నిజానికి ఇందులో ఏముంది, పుట్టడం పెరగడం సావడమే కదా అనే సత్యాన్ని తెలుసుకుంటారు. ఇక అటు వారు కారణ జన్ముడిగా పుట్టించి ఏదో బాధ్యత అప్పగిస్తాడు. ఇక ఇటు వారిని తన చుట్టూ ఉన్న మిత్రులు కానీ, బంధువులు కానీ, ఇంటివారు కానీ వీరితో కలిసి జీవిస్తూ వీరి విధానం కోసమే ప్రతి క్షణం కూడాను విశ్వాన్ని పరిశీలిస్తూ సాగుతారు. ఇటు వారిని వీరందరూ కూడాను కొందరు పొగుడుతుంటారు, కొందరు తిడుతుంటారు, కొందరు హేళన చేస్తారు, కొందరు పిచ్చివాడు అంటారు, కొందరు సోమరి అంటారు, ద్రోహి అంటారు. ఈ విధంగా అట్టి వారిని విడ్డూరంగా ఈ ఆడబాటుగానే చూస్తుంటారు. అందరిలాగా కడుపు కోసం బతకలేదు కనుక వీరిని వ్యర్థులుగా అనుకుంటారు. అందరూ కూడాను వెలివేసినట్టుగా చూస్తుంటారు. నిజానికి తాను కడిపే కైలాసంగా లేక భూసంపద కూడబెట్టుకునేది విధానం కాదు గనక, ఆ విధంగా తను ఒంటరయ్యాడు గనక తన యొక్క పోరాటం అనేది మిత్రులకైనా బంధువులకైనా కూడా అర్థం కాక, చెప్పినా బోధపడక తన ప్రయత్నాన్ని వద్దని కూడా చెబుతుంటారు. ఆ విధంగా చుట్టూ ఉన్న వారు కూడా వ్యతిరేకమయ్యారు కనుక ఆత్మలో బెంగ పెట్టుకుంటాడు. అయినా సరే తన ప్రయత్నంలో వెనకడుగు వేయరు. నిజానికి ఇంత జగముండి కూడాను తన ప్రయత్నానికి ఆవగిందంతా కూడా సహాయకరించలేరు. పైగా విడ్డూరపడతారు. ఆ స్థితిలో తను తానే ఒత్తిడిగా బ్రతుకుతూ ఎలాగైనా తన ప్రయత్నంలో మాత్రం ఆత్మలో చాలా వరకు సాధించుకుని ఉంటాడు. ఆ విధంగా తన జన్మల లక్ష్యం అనేది ఆ విధంగా కొన్ని సంవత్సరాలు పోరాడి ఇక ఒకనాటికి తన నిర్ణయం మారేది కాదు కనుక ఇక ప్రజలు కూడా తనకి వ్యతిరేక విధానం మార్చుకోరు కనుక ఆ విధంగా ఒకనాటికి తన యొక్క శక్తికి పూర్తిగా అవగాహన వస్తుంది. ఆ విశ్వత అప్పటి నుండి విశ్వరూపాన్ని ఇస్తాడు. ఇక అప్పటి నుండి ఈ ప్రపంచం మానవాళ్ళందరినీ కూడాను చిన్న చీమలుగా తనకు ఆ విశ్వత చూపించే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా తాను విశ్వశక్తి పొందిన తర్వాత ఇక తన జన్మవంతుగా తన జన్మ లక్ష్యంగా దేనికోసం పుట్టాడో దానిని రూపకల్పన చేసి ఈ లోకానికి అందిస్తాడు. ఇక అప్పుడు గాని ప్రజలు తనను ఒక శాస్త్రవేత్తగా, ఒక గొప్పవాడిగా గ్రహిస్తారు. కానీ కొన్ని సంవత్సరాలు కూడా అతన్ని అందరూ కూడాను వేలివేశారు కదా. నిజానికి గొప్పవారు అనేవారు ఎవరు బ్రతికైనా ఇంతే. అలా కారణ జన్మలుగా పుట్టిన ప్రతి వారు కూడాను లోకానికే వ్యతిరేకంగా ఒంటరి పోరాటంతోనే వారు జన్మవంతు కార్యక్రమాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఇలా నోటికో కొట్టుకో ఎక్కడో ఎప్పుడో కారణ జన్మలు అనే వాళ్ళు పుడతారనమాట. ఇలా భూత భవిష్య వర్తమాన కాలంలో ఏ కాలంలో అంతే.